దాని సిమ్టమ్స్ ఏంటి, అండ్ ట్రీట్మెంట్ ఏ పరంగా ఇస్తాం మనం బ్రెస్ట్ క్యాన్సర్ కి, అండ్ మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మనకు ఒక గడ్డలాగా మనకు ఛాతీలో రావడం, ఏదర్ లెఫ్ట్ బ్రెస్ట్ అయినా రావచ్చు, అది రైట్ బ్రెస్ట్ అన్న రావచ్చు. సో ఈ గడ్డలాగా ఉంటే డెఫినెట్ గా మనం కన్సర్న్ డాక్టర్ కి వెళ్ళాలండి. అండ్ అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్ అంటాం, అంటే మనకు కన్ఫర్మేషన్ అయ్యే వరకు అది క్యాన్సర్ అని చెప్పలేం. దానికి కన్సర్న్ డాక్టర్ ఏదర్ ఎఫ్ఎన్ఏసి అంటాం, అంటే చిన్న సూది పెట్టి పీస్ తీసి మనకు టెస్ట్ పంపిస్తారు, ఆర్ బయాప్సీ అంటాం, కోర్ నీడిల్ ఆర్ ట్రూ కట్ బయాప్సీ అంటాం. ఆ పీస్ ఒక చిన్న ముక్క తీసి మనకు టెస్ట్ పంపిస్తారు. ఒకవేళ మనకు నిర్ధారణ అవుతే మనకు బయాప్సీలో అది బ్రెస్ట్ క్యాన్సర్ అని మనం కన్ఫర్మ్ చేస్తామండి. అండ్ ఎవరెవరిలో చూస్తాం ఈ బ్రెస్ట్ క్యాన్సర్? ఓన్లీ ఉమెన్ లో చూస్తామా, లేదా ఉమెన్ అండ్ మెన్ లో చూస్తామా, ఆర్ మెన్ లో చూస్తామా? యాక్చువల్లీ ఇది మోస్ట్ కామన్ ఇన్ ఉమెన్ అండి. లేడీస్ లో ఎక్కువ, ఉమెన్ లో ఎక్కువ చూస్తాము. బట్ నవేడేస్ వీఆర్ సీయింగ్, అంటే మనం మెన్ లో కూడా చూస్తున్నాం ఆల్రెడీ, మెన్ లో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం అనమాట బ్రెస్ట్ క్యాన్సర్. సో మోస్ట్ కామన్ ఏజ్ ఈస్ మోర్ దాన్ 60 years, అంటే 60 ఏళ్ళు దాటేస్తే మనకు ఛాతీలో గడ్డలు ఉంటే డెఫినెట్ గా మనం బ్రెస్ట్ క్యాన్సర్ అని సస్పెక్ట్ చేయాలండి.